look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be on right now, I just wanna be. I wanna be right now, I just wanna be. I wanna be పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మకంతో ఆయన జిల్లా అధ్యక్షుల బాధ్యత ఇచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరంగా ప్రజల మధ్య ఉంటూ అసలు ఆయన వయసుతో సంబంధం లేకుండా మేము కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా మనం ఏదైతే ఒక బాధ్యత తీసుకుంటామో ఆ బాధ్యతకి నిరంతర శ్రమ చేయాలి అని చెప్పి అనేది ఆయన దగ్గర మేము నేర్చుకున్నాము. అలానే పార్టీలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రెండో పుట్టినరోజు ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత మేము గమనించింది ఆయన నిరంతర శ్రమ, నిరంతర పోరాటం. అలానే ఒక చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా సమానత్వంగా చూసే ఆయన ఒక ఆలోచన, ఇవన్నీ చూస్తే అనుభవం ఊరికే రాదు, పేరు ఊరికే రాదు అన్నట్టుగా సామినేని ఉదయభాను గారు ప్రవర్తించే తీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంది. అలానే మాలాంటి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా ఎలా రాజకీయం చేయాలి, ఎలా మనం నమ్ముకున్న వచ్చిన వ్యక్తులకి ఎలా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి ఎలా పొలిటికల్ పరంగా ప్రజలకు ఎలాగో న్యాయం చేస్తాము, పొలిటికల్ పరంగా కూడా ఎవరెవరికి ఏ అంశాల్లో మనం న్యాయం చేయాలనేది పూర్తి స్థాయిగా నేర్చుకోవడానికి అలాంటి సీనియర్ నాయకులు మాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిసారి సామినేని ఉదయభాను గారి విషయంగా అనేక సభల్లో ఎందుకు అలా మాట్లాడతారు అనేది మాకు అర్థమవుతోంది. కాబట్టి మరొకసారి ఆయన ఇలాగే నిండు నూరేళ్లు జనసేన పార్టీలోనే కొనసాగుతాం, మా అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు సామినేని ఉదయభాను సార్. నా పేరు దోమకొండ అశోక్, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా, ఆయన పుట్టినరోజు ఆగస్టు 2వ తారీఖు అయితే ముందు నుంచే ప్రజానాయకుడికి మనమందరం కూడా ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలి అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఆటో పోస్టర్లను కూడా ఆవిష్కరించడం జరిగింది. శ్రీ సామినేని ఉదయభాను గారు జగ్గయ్యపేటలో 3 సార్లు ఎమ్మెల్యేగాను అలానే ప్రభుత్వ విప్పుగాను ఎన్నో అభివృద్ధి పనులు జగ్గయ్యపేటలో చేయడం జరిగింది. అందులో భాగంగాను చిల్లకల్లు జగ్గయ్యపేట 14 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు శ్రీ సామినేని ఉదయభాను గారు. అలానే పాడుపడిపోయి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్న ఒక మూలన పడి ఉన్న చెరువుని పర్యాటక కేంద్రంగా 4 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి వాకర్లకు గాను అలానే పర్యాటకులకు గాను పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు గాను ఆయన అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు శ్రీ సామినేని ఉదయభాను గారు. అలానే ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలందరికీ ఒక భయం, అక్కడ సేవలు ఎలా ఉంటాయి, మనం అక్కడ సరైన వైద్యం అందుతుందని ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు. కానీ శ్రీ సామినేని ఉదయభాను గారు జగ్గయ్యపేటలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండాలని చెప్పి 4 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అక్కడ డయాలసిస్ కేంద్రాలు అలానే అనేక అభివృద్ధి పనులు చేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక ప్రైవేటు హాస్పిటల్గా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు శ్రీ సామినేని ఉదయభాను గారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అభివృద్ధి అంటే జగ్గయ్యపేట, అభివృద్ధి అంటే శ్రీ సామినేని ఉదయభాను గారు అనే ఒక గొప్ప పేరుని తీసుకొచ్చిన సామినేని ఉదయభాను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే సామినేని ఉదయభాను గారి నాయకత్వాన్ని మెచ్చి ఇలాంటి నాయకుడు జనసేన పార్టీలోకి వస్తే పార్టీ అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్క కార్యకర్త గర్వంగా రాజకీయం చేస్తాడు, ప్రజలకు సేవ చేస్తాడని శ్రీ సామినేని ఉదయభాను గారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి జన్మదినోత్సవానికి సందర్భంగా ఈరోజు పోస్టర్ లాంచ్ చేశారు. మన దోమకొండ అశోక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ లాంచ్ చేసి ఎల్లుండ వారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా
సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు పేద మహిళలకు కుట్టు మిషన్లు, వృద్ధులకు చీరల పంపిణీ, రక్తదానం ఇట్లాంటివంటి సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారి బర్త్డే సందర్భంగా పేద ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. మరి వారు నిండు నూరేళ్లు ఉండాలని ఆ అమ్మవారు కటాక్షంతో ఈ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని ఉర్రూతలూగించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగించడం కోసం ప్రతి వాడా కూడా ఆయన గ్రామాన కూడా తిరుగుతూ ఉన్నారు. మరి వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి జనసేన పార్టీని ముందు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా సామినేని ఉదయభాను గారు నియమితులైనప్పటి నుంచి కూడా ఆయన ఏదైతే బాధ్యత తీసుకున్నారో ఆ రోజు నుంచి కూడా పార్టీ కోసం ఆయన ఎనలేని సేవలు చేస్తున్నారు. అలాగే ఆయన తనదైన శైలిలో 10 మందిని కలుపుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీని మరింతగా బలోపేతం చేస్తున్నారు. అలాంటి డైనమిక్ లీడర్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. ఇలాగా సార్ పుట్టినరోజు సందర్భంగా 7వ డివిజన్లో అశోక్ దోమకొండ వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము పోస్టర్లను లాంచ్ చేశాం. ఇలాంటి పుట్టినరోజులు ఉదయభాను గారు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జనసేన పార్టీ తరపు నుంచి మేము అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాం.